వెల్కమ్ టు వార్తా 9 ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో పాల్గొన్న చంద్రబాబు దంపతులు అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్న బాబు భువనేశ్వరి. పాకిస్తాన్ కు బుద్ధి చెప్పడంలో కేంద్రం విఫలమైందన్న రేవంత్. అమెరికా ఒత్తిడికి మోదీ ప్రభుత్వం తలొగ్గిందని విమర్శ. ఒక గొప్ప అవకాశాన్ని భారత్ కోల్పోయిందని వ్యాఖ్య. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై కేటీఆర్ రియాక్షన్. నోటీసులు ఎన్ని ఇచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటామన్న కేటీఆర్. కాంగ్రెస్ బీజేపీ నాటకంలో భాగంగానే కేసీఆర్ కు నోటీసులు వచ్చాయని వ్యాఖ్య. ఏపీకి 5 కుంకి ఏనుగులను అందించిన కర్ణాటక ప్రభుత్వం. కర్ణాటక విధాన సౌధలో ఏనుగులను స్వీకరించిన పవన్ కళ్యాణ్. రాజకీయాలకు అతీతంగా సాయం చేసిన కర్ణాటకకు కృతజ్ఞతలు తెలిపిన పవన్. జూన్ 21న విశాఖకు ప్రధాని మోదీ. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనున్న ప్రధాని. సాగర్ తీరంలో ఏర్పాట్లపై హోంమంత్రి అయితే సమీక్ష. అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్ల పరిశీలన. సమన్వయంతో పనిచేయాలని ఆదేశం. తెలంగాణలో 5 రోజులు భారీ వర్షాలు. వారం ముందుగానే కేరళ తీరానికి నైరుతి రుతుపవనాలు. హైదరాబాద్ లో కుండపోత వర్షం. జిల్లాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే స్వర్ణాంధ్ర విజన్ 2047లో ఆరోగ్యవంతమైన, సంపన్నమైన, ఆనందమైన ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా యోగానికి విశేష ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాక మానసిక శాంతిని కలిగించే యోగాను రాష్ట్ర ప్రజల జీవనశైలిలో భాగం చేయాలని ప్రభుత్వ కృషి కొనసాగుతోందన్నారు. అన్ని వయసుల వారికి యోగా అవసరమని, దీనిపై అవగాహన పెంచేందుకు పాఠశాలల నుంచి ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. వాళ్ళలో క్యాస్కేడ్ ట్రైనింగ్ మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఉంది. వాళ్ళతో అసోసియేట్ చేసుకుని ఎక్కడికక్కడ ట్రైనర్స్ ని తయారు చేస్తాం. మనం 2 కోట్ల మందిని ట్రైన్ చేయాలి. కనీసం 3 కోట్ల మందిని టచ్ చేసి 3-4 కోట్లు టచ్ చేస్తే తప్ప కొంతమంది దైనందిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. కొంతమందికి మనం ఎన్ని చెప్పినా వాళ్లకుండే సమస్యలతో దీని యొక్క ప్రాధాన్యత గుర్తించలేరు. కొంతమంది గుర్తించిన వాళ్ళలో చేయాలనే ధ్యాస లేకపోవచ్చు. ఇవన్నీ చెప్తానే ఉంటారు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి మినిమం 2 కోట్ల మందికి రీచ్ కావాలని, 2 కోట్ల మంది 21వ తారీఖున అటెండ్ కావాలని అందరూ కూడా ఎక్కడికక్కడ స్కూల్స్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసి స్కూల్స్ ఓపెన్ చేస్తానే 1 అవర్ ఎవ్రీడే యోగా క్లాసెస్ పెట్టి యోగా టీచ్ చేసి రాబోయే రోజుల్లో అన్ని స్కూల్స్ లో యోగా పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ క్యారియర్ ఆర్ సిలబస్ లో కూడా పెట్టి యోగాని ప్రమోట్ చేస్తాం. దీనివల్ల నాకు ఒక నమ్మకం ఉంది. ఇది గాని చేయగలిగితే ప్రొడక్టివిటీ విల్ బి వెరీ వెరీ ఎఫిషియెంట్. మోస్ట్ ప్రొడక్టివిటీ అచీవ్ చేసే పరిస్థితి వస్తుంది, చేస్తాం. ఇవన్నీ చేయడానికి వేరియస్ లెవెల్స్ లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒక కమిటీ పెట్టుకున్నాం. ఇక్కడ సత్య గారు, లోకేష్ గారు వీళ్ళంతా కలిసి అదే మరి స్టేట్ లెవెల్ అఫెక్ట్స్ కమిటీ పెట్టుకున్నాం. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ, మున్సిపల్ లెవెల్ కమిటీ, మండల్ లెవెల్ కమిటీ, ఫైనల్ గా గ్రామ లెవెల్లో కూడా సచివాలయం ఆధ్వర్యంలో అక్కడ పంచాయతీ అవన్నీ కూడా పెట్టి ఇటు ప్రజాప్రతినిధుల్ని, అధికార యంత్రాంగాన్ని, ప్రజల్ని అందరినీ భాగస్వాములు చేస్తాం. ఆల్ ఏజెస్, ఒక స్టూడెంట్సే కాకుండా ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఉండే లేబర్ దగ్గర నుంచి ఎంతమంది ఇన్వాల్వ్ అయితే అంతమందిని ఇన్వాల్వ్ చేస్తాం. దీనికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాం. సచివాలయ లెవెల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాం. దీన్ని అవేర్నెస్ బిల్డప్ చేస్తాం. బిల్డప్ చేసి రేపు ఎన్ని కూడా కల్మినేషన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2025 5 లక్షల మంది. దానికి కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేయమన్నాం. ప్లాన్ చేసి ఏ విధంగా రావాలి, ఎక్కడెక్కడ వస్తాయి, ఇవన్నీ కూడా డీసెంట్రలైజేషన్, ఆర్గనైజేషన్ ఒక పర్ఫెక్ట్ ఏమేం చేయాలి అవన్నీ చేస్తాయి. ఎంత స్పేస్ కావాలి అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. అవన్నీ చేసి ముందుగానే సిస్టమాటిక్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ మెటికులస్ గా చేయడం కోసం వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రోగ్రామ్. అదే సమయంలో రాష్ట్రం మొత్తం అన్ని ప్లేసులు కలిపి ఎక్కడెక్కడ చేయాలనో ఇయర్ మార్క్ చేస్తాం. నెంబర్ ఆఫ్ ప్లేసెస్, నెంబర్ ఆఫ్ పీపుల్ అవన్నీ కూడా ఇయర్ మార్క్ చేస్తాం. మినిమం 2 కోట్ల మంది పార్టిసిపేటెడ్ గా చేస్తాం. వాళ్ళల్లో కూడా లీడ్ చేయడానికి ఎవరెవరు ఈ కోర్సెస్ లో పాస్ అయ్యారో వారు లీడ్ చేస్తారు ఈ ఈవెంట్. అక్కడ కొంతమంది ఇక్కడికి వస్తారు, కొంతమంది గ్రామాల్లో కూడా లీడ్ చేస్తారు. స్కూల్స్ కావచ్చు, ఛాంపియన్స్ కింద పెడతాం.
ఎవరైతే సర్టిఫికేట్ తీసుకొని ప్రాక్టీస్ చేసి వాళ్ళు బెటర్ గా టెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా పెట్టి వాళ్ళ ద్వారా మిగిలిన ఒక లీడర్ గా పెట్టి టీం లీడర్ గా వాళ్ళ ద్వారా ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ చేసి ఈ ఈవెంట్ ని రాబోయే రోజుల్లో మొత్తం ప్రపంచం అంతా అడాప్ట్ చేసుకుంటుంది. భారతదేశం ముందుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ట్రెండ్ సెట్టర్ గా. చిత్తూరు జిల్లా కుప్పంలో గంగమ్మ జాతర సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన భార్య భువనేశ్వరితో కలిసి తిరుపతి గంగమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రజల శాంతి సమృద్ధి కోసం గంగమ్మ తల్లిని ప్రార్థించిన చంద్రబాబు దంపతులు ఆలయ పరిసరాల్లో భక్తులతో కొద్దిసేపు మాట్లాడారు. అధికారులు మరియు టీడీపీ శ్రేణులు సీఎం కుటుంబానికి స్వాగతం పలికారు. గంగమ్మ జాతర సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తుల ఉత్సాహంతో గంగమ్మ జాతర వైభవంగా కొనసాగుతోంది. ఏపీ ఏజెన్సీ ప్రాంతంలో ఏనుగుల అల్లర్లు పెరుగుతుండటంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. గ్రామాల్లోకి చొరబడి పంటలను నాశనం చేస్తున్న ఏనుగులు అడ్డు వచ్చిన ప్రజలపై దాడి చేస్తుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితిని కట్టడి చేయాలంటే కుంకి ఏనుగులను రంగంలోకి దించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అటవీ శాఖతో చర్చించి త్వరలోనే కుంకి ఏనుగులను ఏజెన్సీ ప్రాంతాల్లో మోహరించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రజల ప్రాణాలు, ఆస్తి, పంటల రక్షణ కోసం ఈ చర్య తీసుకుంటున్నట్లు పవన్ తెలిపారు. And the relationship between Karnataka and Andhra. Okay, sir. Okay, sir. I'm the Honorable Minister of Environment and Forest, Shri Ishwar Khandreji. When I came in last August, I have requested what Andhra Pradesh is facing for the last 30 years. And last 20 years we've been we felt the need to mitigate elephant and man conflict and how to go about it. And Karnataka government has done an excellent job, having more than 6,000 elephants, and the land areas, the forest areas are the same. Yet they have the mitigation measures are excellent, and we sort of learning from Karnataka government. And that's how our PCC of Forest Department officials had conveyed it to me the moment I have taken charge as Forest Minister of Forest. So the moment I approached Honorable Minister for Forest and Environment, Shri Ishwar Khandreji, with a large heart and with a big heart, and he welcomed us, and whatever is needed, he without hesitation, without any second thought, he gave us, and with the blessings of Honorable CM Shri Siddaramaiah ji. And it is a wonderful gesture, and we are grateful to it. And it is not just about apart from sharing of Kunki elephants, transferring of Kunki elephants, we also had a deeper knowledge sharing also, and 9-point knowledge sharing was also there. Is also there. And I'm grateful to Honorable CM and Honorable Minister for. Do you see this as a new beginning between both of our states? Yeah, exactly. That's what even Honorable Deputy Chief Minister Shri Shivakumar ji also saying about Tungabhadra waters to speak to Honorable Chief Minister Shri Chandrababu Naidu ji of AP. And definitely I'll take this information. I'll take this whatever the request has been put across, and I'll take it forward. I'll make sure that I'll mediate whatever is needed between both the states. How many elephants had you previously requested, and how many have? No, in fact, we didn't request anything. I said this is what the conflict. It is with their large-heartedness, and even if it is 2 elephants, I think we are more than you. In fact, Honorable Minister and Chief Minister blessed us with 6 elephants. I think to understand we in fact we never had any idea. It's very difficult. We are seeking it. We can't demand. It's the only thing we conveyed, and with a large heart, he gave us 6 elephants, and 2 of them are about to come. And we're looking forward. And personally, one more time, I would like to convey that they will be taken care well. Personally, time to time, I'll look into the health of the elephants and how well they will be taken care. What special arrangements have you done for the elephants at your place, sir? And At place already a lot of training camps happened between Mahoots also came here. It's been happening for a long time, because before transferring of elephants, Mahoots should be trained. I think around 25 to 25 Mahoots have been trained already, and a lot of camps have been set up already. And that's what in fact we had 2 Kunki elephants which have become old. sorry? We had 2 Kunki elephants. We have 2 Kunki elephants, but they have become old. They don't have the energy. That's why we sought for. This will be partly in Chittoor and partly in North Coastal Andhra.
తెలంగాణ సచివాలయంలో భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి స్మరణ కట్టారి నిర్వహించారు. రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలను ఈ సందర్భంగా సీఎం రేవంత్ గుర్తు చేశారు. ఐటీ విప్లవానికి బాటలు వేసిన దూరదృష్టి ఉన్న నాయకుడికి రాజీవ్ అని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు మంత్రి, అధికారులు పాల్గొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తుందని చెప్పారు. అయితే కేంద్రం ఈ దాడిపై తీవ్ర స్థాయిలో స్పందించకపోవడం బాధాకరమన్నారు. గతంలో ఇందిరాగాంధీ పాకిస్తాన్కు శాశ్వత గుణపాఠం చెప్పిన విధంగా ఇప్పుడు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. దేశంలో తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడంలో ఇందిరాగాంధీ చూపిన ధైర్యం, నాయకత్వం మనకు ఆదర్శమని తెలిపారు. ఉగ్రవాదంపై రాజీ లేకుండా కఠినంగా వ్యవహరించాలని కేంద్రాన్ని రేవంత్ కోరారు. దేశ విభజన సమయంలో ప్రాణాలు అర్పించిన మహాత్మా గాంధీ గారిని గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత 1971లో పాకిస్తాన్ మన మీద పెత్తనం చెలాయించాలి అంటే ఆనాటి ప్రధానమంత్రి ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్కి బలమైన గుణపాఠం చెప్పడమే కాకుండా పాకిస్తాన్ని 2 ముక్కలుగా చీల్చి బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలుగా ఏర్పాటు చేసి శాశ్వత గుణపాఠం పాకిస్తాన్ ప్రభుత్వాలకు, పెద్దలకు చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా దాదాపుగా 54 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో తీవ్రవాద అంశం ప్రస్తావనకు వచ్చిన ఈ దేశం మీద పక్క దేశాలు దాడి చెయ్యాలనుకున్నప్పుడు తీవ్రవాదుల ముసుగులో, అంతర్జాతీయ ఉగ్రవాదుల ముసుగులో ఈ దేశ పౌరుల మీద దాడి చేసినప్పుడు వాళ్ళని నిర్మూలించడంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారే మనకు ఆదర్శం. ఈనాడు మరొక్కసారి ఒక బలమైన నాయకత్వం, ఉక్కు మహిళను దేశ ప్రజలందరూ, దేశ ప్రజలే కాదు ప్రపంచం ఈరోజు వారిని గుర్తు చేసుకున్నారు. ఆనాడు పాకిస్తాన్ మీద యుద్ధం జరిగినప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ శ్రీమతి ఇందిరాగాంధీ గారికి అమెరికాలో సూచన చేసి మేము మధ్యవర్తిత్వం వహిస్తాము అని చెప్పి మీరు యుద్ధాన్ని ఆపాలి అని చెప్పినప్పుడు విస్పష్టంగా మీకు తెల్ల రంగు ఉన్నది కదా అని చెప్పి మా మీద పెత్తనం చెయ్యాలనుకుంటే భారతదేశం సహించదు. మా దేశం యొక్క సమస్యను, మా భద్రతను మేమే కాపాడుకోగలుగుతాం, మా దేశాన్ని మేము రక్షించుకోగలుగుతాం, మాకెవ్వరి సూచనలు, ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని విస్పష్టంగా ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు చెప్పడం జరిగింది. కానీ పహల్గాంలో జరిగిన సంఘటనలు మీరు చూసి మేమందరం అండగా నిలబడ్డాం కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి సంపూర్ణంగా మా నాయకుడు మల్లికార్జున ఖర్గే గారు, మా లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడి మన వీర జవానులను పాకిస్తాన్ మన మీద కాలు దుగ్గితే శాశ్వత గుణపాఠం చెప్పమని అండగా నిలబడ్డాం. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసింది, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా. మొట్టమొదటిసారి దేశ విభజన సమయంలో ప్రాణాలు అర్పించిన మహాత్మా గాంధీ గారిని గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత 1971 ఆళ్లగడ్డ మినీ మహానాడులో తాను చెప్పిన మాటలను వక్రీకరించారని భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చంద్రబాబు, లోకేష్ లను ఉద్దేశించి మాట్లాడలేదని స్పష్టం చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ విమర్శించారు. సిరివెల్ల మండల కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డికు పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానానికి సూచించామని చెప్పారు. ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ చనిపోయిన కోళ్ల మాంసాన్ని అమ్ముతున్నారని ఒక ఎమ్మెల్యేగా తాను చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. ఎవరు తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారన్న విషయం తనకు స్పష్టంగా తెలుసని, వీరిపై పార్టీ నేతల దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. నా పదాలైతే ఇవే. దానికి నేనేదో ఎవరిని రానియను, ఆలగడ్డ నియోజకవర్గంలో నేను నాకు చెప్పకుండా పదవులు ఇస్తే నేను రానియనను, లేకపోతే పార్టీని ఉద్దేశించి నేను ఏదో అన్నానని చెప్పి వార్తలు రావడము కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరు చేపిస్తున్నారో, ఎవరు టీవీ వాళ్ళకి వీడియోలు ఇచ్చి డబ్బులు ఇచ్చి చేపించారనేది కూడా నాకు సమాచారం ఉంది. అంటే ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళే దాని పబ్లిసిటీ ఇచ్చుకుంటారు కదా. మాకు తెలియదని మాత్రం దయచేసి అనుకోకండి. ఎవరు వెనకాల నుంచి చేస్తున్నారో అందరూ తెలుసు.
ఆలగడ్డ నియోజకవర్గం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మా వెనకల జరిగేది అన్నీ తెలుసు. మా టైం వచ్చేదానికి మేము వెయిట్ చేస్తున్నాం అంతే, అవన్నీ బయట పెట్టడానికి. సో సాక్షి దాన్ని ఏ విధంగా పబ్లిసిటీ ఇస్తుందనేది కూడా మామూలుగా జిల్లా స్థాయిలో రాయాల్సిన న్యూస్ మా భూమా అనంగానే స్టేట్ వైడ్కి వెళ్ళిపోయింది. గత 4-5 సందర్భాల్లో ఈ 4-5 న్యూస్లు కూడా సాక్షి ఎక్కడ జిల్లా స్థాయిలో కవర్ చేయట్లే, రాష్ట్ర స్థాయిలో కవర్ చేస్తుంది మాది. మంచిదే అది కూడా. ఈరోజు సాక్షి వాళ్ళపైన మేము కేసు వేసాము, వాళ్ళ ఆఫీస్ ముందర ధర్నా చేశామనేది వాళ్ళకు కూడా ఎక్కడో గుచ్చుకొని ఉంటుంది. దాన్ని తగినట్టుగానే ఉండేవి లేని ఉన్నట్టుగా కూడా వాళ్ళు సృష్టిస్తున్నారు. మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేని వాళ్ళు కూడా ఇది అడ్వాంటేజ్ తీసుకొని పార్టీకి మాకు ఏదో చిచ్చు పెట్టాలని చెప్పి చాలామంది కొన్ని దశాబ్దాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎన్ని జన్మలు ఎత్తినా, మీరు ఏం చెప్పినా ఏం చేసినా పార్టీకి మేము దూరం కాము. పార్టీ మమ్మల్ని, మీలాంటి వ్యక్తుల కోసం పార్టీ మమ్మల్ని దూరం పెట్టదు. మీరేదో హడావిడి చేసి ఎన్నికలకు ముందు కూడా ఇంతే హడావిడి చేసినారు, ఎన్నికలకు ముందు కూడా ఇట్లాగే లేనిపోనివన్నీ రాసినారు, చెప్పినారు, పెద్ద సీన్ చేసినారు. ఏమైంది? ప్రజలకి మా మీద నమ్మకం ఉన్నింది, పైన నాయకులకి మా మీద నమ్మకం ఉన్నింది. దానికి తగినట్టుగానే ఈరోజు మేము గెలుచుకోవడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టాం కాబట్టి ఇది కూడా మీ దృష్టికి మాట్లాడాలా. మామూలుగా అయితే నేను దీనికి పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకూడదని అనుకున్నాను. ఏదైతే మొన్న రమిజా అని చెప్పి ఒక మహిళ, ముస్లిం మహిళ, ఆమె గురించి మీడియాలో ఇష్టం వచ్చినట్టు అంటే మీరు మహిళలు అనేది ఎట్లాగో మీరు మర్యాద ఇవ్వట్లేదు. ఆఖరికి ఆమె గురించి ఛానళ్ళల్లో మామూలుగా ఆమె ఎప్పుడు బుర్కా వేసుకొని వస్తుంటుంది. ఆమె మొన్న బాధపడుతుంది. టీవీలలో ఆమె ముఖము ఏ విధంగా అన్ని ఛానల్స్లో చూపించడం జరిగిందో, ఒక ముస్లిం మహిళగా నా ముఖం అట్లా చూపించడం అనేది ఏందక్క అని చెప్పి ఆమె కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకొని ఏడవడం జరిగింది. అవును, ఆమె తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆమెనే. మొన్న ఏదో ఆడియో లీక్ అయింది అని చెప్పి, ఏంది ఆడియో లీక్? దాంట్లో మామూలుగా వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు గట్టిగా మాట్లాడుకుంటారో, మెల్లిగా మాట్లాడుకుంటారో, బుజ్జగించుకుంటారో, ఏం చేసుకుంటారో వాళ్ళు వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు మాటలు. దానికి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధము? దానికి మాకేం సంబంధము? ఎక్కడైనా ఆ ఆడియోలో తెలుగుదేశం పార్టీ గురించి కానీ లేదా నా పేరు తీసుకొని నాకు వాళ్ళ అండ ఉంది, నేను పలానా వ్యక్తిని, పలానా పార్టీకి సంబంధించిన వ్యక్తిని నేను, పలానా ఎమ్మెల్యేకి సంబంధించిన నేను ఆ వ్యక్తిని అని చెప్పి ఎక్కడైనా ఆ ఆడియోలో బెదిరించడము ఎక్కడైనా చూసినారా? ఒక మహిళ గట్టిగా మాట్లాడితేనే బెదిరింపా? ఒక మహిళ గట్టిగా మాట్లాడితేనే మీరు, కానీ నా పదాలైతే ఇవే. దానికి అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యం తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి తెలిపారు. అనుమతి లేకుండా జెడ్పీ చైర్మన్ బోగు గిరిజమ్మ ఛాంబర్లోకి ఎమ్మెల్యేలు ప్రవేశించడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రజా సమస్యలపై ముసలి కన్నీరు కారుస్తున్న టీడీపీకి చంద్రబాబు ఫోటోపై ఉన్న శ్రద్ధ సూపర్ 6 హామీల అమలులో కనిపించడం లేదని విమర్శించారు. జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డిపై ఎమ్మెల్యేల దౌర్జన్యం సరైనది కాదన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రజా సంస్థలను గౌరవించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. అధికారిక వ్యవస్థపై దాడులకు టీడీపీ పాల్పడడం బాధాకరమన్నారు. అనంతపురం మడక్సిర శాసనసభ్యులు ముగ్గురు ఈరోజు జిల్లా పరిషత్కు 11:30కు వచ్చి 11:30కు సమావేశానికి వచ్చి అక్కడి నుండి నేరుగా జిల్లా పరిషత్ చైర్మన్ ఛాంబర్కి వెళ్లి ఒక బీసీ మహిళ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి మహిళ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతుంటే ఆమె అనుమతి లేకుండా ఆమె ఛాంబర్లోకి వెళ్లి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకు పెట్టిందని చెప్పి నానా యాగి చేసి ఈరోజు వీళ్ళేనా ఎమ్మెల్యేలంటే ఇట్లాంటి వాళ్ళనే ఎన్నుకునింది అని చెప్పి ప్రజలందరూ కూడా
ఆశ్చర్యపోయేటువంటి పద్ధతిలో దిగజారినటువంటి పద్ధతిలో ప్రవర్తిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని తీసేయండి, బయటేయండి అని చెప్పేసి నానా బీభత్సం సృష్టించడం జరిగింది. అయ్యా, మీరు ఈ రోజు పబ్లిసిటీ కోసం వచ్చారా, లేదంటే ఈ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం తీసుకురావాలా, ఈ జిల్లా ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలా అని చెప్పి ఆలోచన చేయడం కోసం వచ్చారా, కేవలం పబ్లిసిటీ కోసం వచ్చారా? తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏంది అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు కూడా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేక, ఈ రోజు కూడా రైతన్నలకు అకాల వర్షాలతో ఈ రోజు పంట అంతా తీవ్రంగా నష్టపోతా అంటే ఏ ఒక్క రైతన్న కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ఈరోజు ఏ ఒక్క రైతన్నని పరామర్శించి ఓదార్చినటువంటి చరిత్ర మీకుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. లేదు, కనీసం కింద పైన కేంద్రంలో రాష్ట్రంలో మీరే ఉన్నారు కదా, మరి ఈ రైతన్నలకు నష్టపోయినటువంటి వాళ్ళకి ఎక్కడైనా హెక్టారుకో లేకపోతే ఎకరానికో ఇదిగో ఇంత ఆర్థిక మొత్తం మేము సాయం చేస్తాం, ఈ రైతన్న కుటుంబాలని మేము నిలబెడతామని చెప్పి ఎక్కడైనా ఒక్క కుటుంబానికి మీరు అండాదండాగా నిలబడినటువంటి చరిత్ర మీకుంది అని చెప్పి అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఉపాధి హామీ కూలీలకు పనులు లేక ఈరోజు ఉపాధి హామీ కూలీలకు వెళ్తా ఉంటే రైతు కూలీలకు ఈ రోజు కూడా వాళ్లకు వేతనాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. దీని మీద మీరు మాట్లాడగలుగుతారా? ఈరోజు ఆర్డీటీ ఈ రోజుకి రెన్యువల్ కాక ఈ రోజు లక్షలాది మందికి సహాయ సహకారాలు అందించేటువంటి ఆర్డీటీని గొంతుకొస్తా ఉంటే ఈరోజు జిల్లా పరిషత్ సమావేశంలో ప్రశ్నించడానికి, అడగడానికి, తీర్మానం చేయడానికి నీకు మనస్సు అంగీకరించలేకపోయింది అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. నిన్న చిలమత్తూరులో మీ సాక్షాత్ ఎంపీడీఓ ప్రభుత్వ అధికారి తెలుగుదేశం పార్టీ నాయకులు, మీ పార్టీ నాయకులే దాదాపు 1,60,00,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఊడ్చేసుకున్నారు, దోచేసుకున్నారు. ఈ గ్రామాలను ఎట్లా డెవలప్ చేయాలని చెప్పి వాపోతా ఉంటే ఈ రోజు ఆ యొక్క అవినీతి పట్ల ఎందుకు ఈ రోజు మీరు ప్రశ్నించలేకపోతా ఉన్నారు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు హంద్రీనీవాకు సంబంధించి కావచ్చు, సాగునీరు కావచ్చు, త్రాగునీరు కావచ్చు, ఇట్లా అనేక రకాలైనటువంటి ఈ రోజు మెడికల్ అండ్ హెల్త్ అనేక రకాలైనటువంటి అంశాలు ఉంటే అన్ని అంశాలను కూడా పక్కన పెట్టి ఈ రోజు ఒక మహిళ ఈ రోజు బీసీ అందాల పోటీలో మంత్రులు పాల్గొనడంపై వస్తున్న విమర్శలను తప్పుగా చూడవద్దని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. కొన్ని ఈవెంట్స్ కి శాఖ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కావడం అవసరమని పేర్కొన్నారు. బీజేపీ బీఆర్ఎస్ నేతల విమర్శలకు ఊతమిచ్చేలా నారాయణ చేస్తున్న వ్యాఖ్యలు సముచితమైనవని అభిప్రాయపడ్డారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేయడంలో అందాల పోటీలు ఒక వేదికగా మారుతున్నాయని తెలిపారు. ఈ విధమైన కార్యక్రమాలను విమర్శించడానికి బదులు వాటి ద్వారా రాష్ట్రానికి వచ్చే గుర్తింపును గమనించాలని సూచించారు. విమర్శలు కాదు, ప్రోత్సాహమే అవసరమన్నారు. అందాల పోటీల విషయంలో మంత్రులు పాల్గొంటుండని నారాయణ గారు చేసిన స్టేట్మెంట్ అనేది ఒకసారి సరిచూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే శాఖాపరమైన సంబంధాలు ఉన్న మంత్రులు కానీ శాఖాధికారులు మాత్రమే ఆయా ఈవెంట్స్కు సంబంధించి పాల్గొనడం జరుగుతుంది. ఇప్పుడు రామప్ప దేవాలయం దగ్గర సందర్శన ఉందనుకోండి, కొండా సురేఖ గారు ఉండాల్సి వస్తుంది. ఇతరత్ర పర్యాటక సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు వారు జూపల్లి గారు ఉండాల్సి వస్తుంది. ఇంకా ఏవైనా అలాంటి సందర్భాల్లో మంత్రులు వాళ్ళ యొక్క ప్రజెన్స్ అవసరం ఉంటూనే ఉంటారు తప్పితే అందాల పోటీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. శాఖాపరమైన అంశాలు చాలా ఉన్నాయి. అటు సరస్వతి పుష్కరాలే కాకుండా ఇతరత్ర ఏవైతే ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయో వాటికి సంబంధించి పర్యవేక్షణలో ఉన్నారు. అటు ఒరిజినల్ సిటీలో జరిగిన విషాదం వైపు కొంతమంది మంత్రులు ఉంటున్న పరిస్థితిని గమనించాల్సిన అవసరం ఉంది. బీజేపీ బీఆర్ఎస్ నాయకులు చేసే స్టేట్మెంట్స్కు ఊతమిచ్చేటట్టుగా నారాయణ గారి స్టేట్మెంట్ ఉందనేది అంశం గమనించాలి. ఇంకొకటి ఏంటంటే భాగస్వామ్య పార్టీగా వారు ప్రశ్నించే హక్కు కూడా కలిగి ఉన్నప్పుడు కూడా వాటితో తెలంగాణ సంస్కృతి, తెలంగాణ జాతీయ గీతం, తెలంగాణ యొక్క కల్చర్ అనేది ప్రపంచ దేశాలన్నిటికీ ఇప్పుడు పోతున్న అంశాన్ని మీరు గమనించండి. ఇలా కేవలం అందాల పోటీలు అంటే అందాల యొక్క ప్రదర్శన కాకుండా సంస్కృతి సాంప్రదాయాల్లో భాగం చేసి తెలంగాణ అస్తిత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చూపిస్తున్నవని గమనించాల్సిందిగా వారికి కోరుతున్నాం. అందాల పోటీల విషయంలో మంత్రులు పాల్గొంటుండని నారాయణ గారు చేసిన స్టేట్మెంట్ అనేది ఒకసారి సరిచూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో జరుగుతున్న శ్రీ 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 శ్యామలాంబ అమ్మవారి వార్షిక జాతర వేడుకల్లో భాగంగా నిర్వహించిన సిరిమాను ఊరేగింపు కార్యక్రమం గ్రాండ్గా సాగింది. 5 లక్షల మందికి పైగా భక్తులు ఇందులో పాల్గొని అమ్మవారి కరుణా కటాక్షాన్ని కోరుకున్నారు. ఊరేగింపు సమయంలో ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. శక్తి స్వరూపిణిగా శ్యామలాంబ తల్లి
తేజస్సుతో భక్తులు మంత్రముగ్ధులయ్యారు. పోలీసులు, వాలంటీర్లు భద్రతా ఏర్పాట్లు పగడ్బందీగా నిర్వహించారు. స్థానికుల సహకారంతో కార్యక్రమం శాంతియుతంగా పూర్తయింది. హైదరాబాద్లో మలక్పేట, సికింద్రాబాద్, బోయిన్పల్లి, బంజారాహిల్స్, యూసఫ్గూడ, ఎర్రగడ్డ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా రహదారులపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. దిల్సుఖ్ నగర్, సైదాబాద్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. అధికారులు ఎలాంటి అత్యవసర సేవలకు అడ్డంకులు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. వర్షం కొనసాగుతుండటంతో నదులు, వాగుల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు. ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో పాల్గొన్న చంద్రబాబు దంపతులు. అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్న బాబు, భువనేశ్వరి. పాకిస్తాన్కు బుద్ధి చెప్పడంలో కేంద్రం ఫలమైందన్న రేవంత్ రెడ్డి. అమెరికా ఒత్తిడికి మోదీ ప్రభుత్వం తలగ్గుందని విమర్శ. ఒక గొప్ప అవకాశాన్ని భారత్ కోల్పోయిందని వ్యాఖ్య. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై కేటీఆర్ రియాక్షన్. నోటీసులు ఎన్ని ఇచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటామన్న కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీ నాటకంలో భాగంగానే కేసీఆర్ కు నోటీసులోని వ్యాఖ్య. ఏపీకి 5 కుంకి ఏనుగులను అందించిన కర్ణాటక ప్రభుత్వం. కర్ణాటక విధాన సౌధలో ఏనుగులను స్వీకరించిన పవన్ కళ్యాణ్. రాజకీయాలకు అతీతంగా సాయం చేసిన కర్ణాటకకు కృతజ్ఞతలు తెలిపిన పవన్. జూన్ 21న విశాఖకు ప్రధాని మోదీ. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని. సాగర్ తీరంలో ఏర్పాట్లపై హోంమంత్రి అనిత సమీక్ష. అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్ల పరిశీలన, సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశం. తెలంగాణలో 5 రోజుల భారీ వర్షాలు. ఈసారి వారం ముందుగానే కేరళ తీరానికి నైరుతి రుతుపవనాలు. హైదరాబాద్లో కుండపోత వర్షం. జిల్లాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వార్త9.